ఇలాంటి భార్యల్ని భర్త మాత్రం భరించగలడా? నీ పెడుతున్నా. ఆగండి, నేను చెప్పదలుచుకుంది ఇంకా పూర్తి కాలేదు. అయ్యేదాకా నేను వినలేను. వినాలి, విని తీరాలి. మీకు కాకపోతే ఇంకెవరికి చెప్పను. అగ్ని సాక్షిగా నన్ను వివాహం ఆడారు కనుక నా జీవితాంతం వరకు మీ పాద సేవ చేసుకునే హక్కు నాకుంది. అది నెరవేర్చాలి మీరు. నీ హక్కుల కోసం ఇంకా ఆశపడుతున్నావా రాధ? హక్కుల్నే కాదు, అన్ని ధర్మాల్ని దాటి నా మనస్సు పరాధీనమైపోయింది. పరాధీనమా? ఎందుచేత? నేను కురూపిన, పాపిన, అవివేకిన, విద్యావిహీనురాల్లా? ఎందుచేత మీ చిత్తం పరాధీనమైంది? చెప్పండి, త్వరగా చెప్పండి. కారణం నేను చెప్పలేను. నీలో లోపం ఉందని నేను మాత్రం అనగలనా? నీలో ఎంతో అందం ఉంది, దానికి వన్నె తెచ్చే సుగుణాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని సుగుణాలున్నా మీ పాద సేవ వదిలి జీవచ్ఛవంగా పడి ఉండలేను. నా లోపం ఏమిటో చెప్పండి, సరిదిద్దుకుంటాను.